బడి 3 చెడిపోయినాయి. వ్యవస్థని నిర్మించే ప్లేసులు అవే కదా. పవన్ వినపడుతుందనా? అవును, వినపడుతోంది. గురుగారు మాట్లాడండి. ఇప్పుడు మీకు అంటే ఇది అప్రస్తుతం, కానీ మీరు అన్న మాట కోసం చెప్తున్నాను. ఒక అతనికి ఉరిశిక్ష వేశారు. ఏమన్నా ఆఖరి కోరుకుంటే కోరుకో అన్నారు. మా పిన్నితో మాట్లాడాలి అన్నాడు వాడు. ఆవిడేమో కొంగు అని కళ్ళకు ఒత్తుకుంటూ దగ్గరికి వచ్చింది. ఇంకా దగ్గరికి అన్నాడు, ఇంకా దగ్గరికి అన్నాడు, ఇంకా దగ్గరికి అన్నాడు. ఇట్లా పుచ్చుకో రాదా, వద్దు, ఇంకా దగ్గరికి అన్నాడు. జడ్జి గారు, పోలీసులు అందరూ చూస్తారు. నువ్వులే, అందరూ చూస్తున్నారు. ఏమిటో ఏమన్నా చెవిలో చెప్తాడేమో వీడు అని అనుకుంటున్నారు. ఇంకా దగ్గర, ఇంకా దగ్గర, ఇంకా దగ్గర అని 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 ఆవిడ బాగా దగ్గర రాగానే ఆవిడ చెవిలో ఏదో చెప్తాడు అనుకుంటే ఆ చెవిని ఆ నోటితో బాగా ఓపెన్ చేసి ఆ చెవి అంతా పట్టుకుని కష్టని కొరికి ఊసాడు. ఆవిడ గగ్గోలు. జడ్జి గారు అడిగారు, ఒరే రే రే, నీకు అసలు ఎవరు లేరు కదా, ఉన్నదే పిన్ని కదరా, ఆ పిన్ని చెవి కొరికేసేవారా దుర్మార్గుడా. ఇంకా వాడిని ఏం చేయడానికి ఉంది, 4 దెబ్బలు ఎత్తేస్తారు. ఆల్రెడీ ఉరిశిక్ష వేసారుగా, ఎందుకురా ఇలా చేసావు అంటే, సార్ నేను ఇప్పుడు ఉరిశిక్ష పడి ఆవిడ కంటే ముందు చచ్చిపోవడం కారణం ఆవిడే సార్ అన్నాడు. ఎలా అని అడిగారు. అమ్మ నాన్న లేరు, పిన్ని పెంచుతుంది. స్కూల్కి వెళ్ళి వేస్తూ రిటర్న్లో ఓ రోజు వంకాయలు కనపడ్డాయి, ఎక్కడో కోసుకొచ్చాను. మా పిన్ని ఇలాగా నెత్తి మీద ఇలా అనుకుని, మా నాయనే రేపొద్దున ఏం వండాలా అనుకున్నాను రా, రేపొద్దున పులుసు చేస్తాను, వంకాయ పులుసు చేసింది. ఆ తర్వాత గుమ్మడికాయ తెచ్చాను, ఆ తర్వాత టెంకాయ, ఇప్పుడు మీ చేతిలో నా తలకాయ. ఎందువల్ల? ఆ రోజున ఫస్ట్ రోజు వంకాయ తెచ్చినప్పుడు నా తలకాయ మీద 4 పీకి తప్పు అని చెప్పుంటే నాకెంత ముప్పు వచ్చి ఉండేది కాదు కదా సార్ అన్నాడు. అలా మనం బాల్యం నుంచి నేర్పాల్సింది నేర్పలేదు కాబట్టి ఇదిగో ఇలాంటి వాళ్ళందరూ పాలకులై, పరిపాలకులై, ధర్మకర్తల మండలై, మన ఎత్తిన బండలై, వెంకటేశ్వర అంటే నాకు భక్తి ఉంది అని సంతకం పెట్టడానికి ఇబ్బంది పడేవాడు వెంకటేశ్వర మీద పెత్తనం చేస్తే ఇలాగాక ఎలా ఉంటుంది? అవును, అట్లాగే మీరు అంటున్నట్టుగా గురువుగారు, అంటే ఆ గుడికి సంబంధించి సెట్టింగ్ వేయించుకోవడం, అదేవిధంగా తీర్థ ప్రసాదాలు కూడా ఎప్పుడు తీసుకున్న దృశ్యం కనిపించలేదంటారు. కానీ నేను తీసుకుంటానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటారు. నానా నేను ఏమంటా అంటే, మనం డ్రైవింగ్ సీట్ ఎవరికి ఇవ్వాలండి? ఆన్సర్ ఏంటి? డ్రైవింగ్ వచ్చేవాడికి ఇవ్వాలి. మా బామ్మర్ది నాకు చాలా ఇష్టం, మా తమ్ముడు అంటే నాకు చాలా ఇష్టం, మా మావయ్య అంటే నాకు చాలా ఇష్టం, అందుకని డ్రైవింగ్ సీట్ ఇవ్వకూడదు. డ్రైవింగ్ సీట్ ఇవ్వడానికి క్వాలిఫికేషన్ రిలేషన్ కాదు, అక్కడ క్వాలిఫికేషన్ డ్రైవింగ్ వచ్చి ఉండడం. ఇంకా అదే లాస్ట్ జర్నీ అవుతుంది. అందుకని మన ఇంగితం మనం వాడి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. దానికోసం ఒక పవన్ కళ్యాణ్ గొంతో, రాధామనోహర్ గొంతో, ఇంకో శివస్వామి గారి గొంతో ఈ గొంతులు సరిపోవు. ఎవరైతే తమ హిందువులు అనుకుంటున్నారో వారందరూ గొంతు విప్పాలి. తమ చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయాలని ప్రక్షాళన చేసుకుంటూ ఉండాలి. తిరుమల వెళ్ళినప్పుడు మీకు చెప్తున్నాను, 3 నెలల క్రితం మీరు వెళ్ళి అన్నారు కదా గురుగారు, మీరు దర్శనం చేసుకుని బయటకు వచ్చాక మహాద్వారం నుంచి అలా జస్ట్ మనం మానవీధుల్లో ఎడం పక్కన వెళ్ళామనుకోండి, ఆ వెళ్ళేటప్పుడు అంటే వెళ్ళక ముందే ఆ క్యూ లైన్ కార్నర్ లో పైన రాసి ఉంటుంది. ఏమని? శేషసాయికి మొక్కు శిరము శిరము, మధువైరిదవలిన మనము మనము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీదవు దెల్పెడి గురుడు గురుడు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ,
సురరక్షకునిగాంచు చూడ్కులు చూడ్కులు. హరిని ఆకర్ణించు కర్ణములు కర్ణములు, కమలాక్షు నచ్చించు కరములు కరములు. తండ్రి హరిజేరుమని అనెడువాడు తండ్రి తండ్రి. ఇది పోతన గారు చెప్పారు. ఇందులో నేను చెప్పినవన్నీ అక్కడ లేవు. ఆ మొదటిదే చెప్పానే, శేషసాయికి మొక్కు శిరము శిరము, అదొక్కటి అక్కడ ఉంది. అలా తిరుమలంతా ఉండాలి, వీలైతే 4-5 భాషల్లో ఉండాలి. మీరు అలిపిరి బస్ స్టాండ్కి వెళ్ళారా? అవును. అక్కడ పోతన గారి విగ్రహం ఉంటుంది తెలుసా? అవును. అంటే దాని మీద పక్షులు రెట్లేస్తూ ఉంటాయి, ఆయన చుట్టూ 4 పద్యాలు ఉంటాయి. మాకు ఆసక్తి ఉండడం వలన, సాహిత్యం పట్ల అభిలాష ఉండడం వలన చూస్తూ చదువుకుని ఆనందపడుతుంటాం, పొంగిపోతుంటాం. ఆ చుట్టూ 4 ఒకటి ఏమిటంటే, భగవంతుడిని ఏం కోరుకోవాలి అవన్నీ